హలో అండి, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటి అంటే ఈ రోజు నేను దూదిలా మెత్తగా ఉండే స్పాంజ్ దోశలు తయారు చేశానండి. ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్పాంజ్ దోశ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు కొలతలతో చెప్తానండి. ఒక గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసుల బియ్యం, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 గ్లాస్ అటుకులు. దీనితో పాటు మరో ఐటమ్ కూడా వేసుకోవాలండి. అది పిండి గ్రైండ్ చేసేటప్పుడు చెప్తాను. అన్ని శుభ్రంగా 2-3 సార్లు వాటర్ పోసి కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలండి. అన్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలి. 3 గంటలైనా 4 గంటలైనా పర్వాలేదండి. నానబెట్టుకున్న తర్వాత అన్ని కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను సైంధవ వేసుకున్నాను, అందుకే ఈ కలర్ లో కనిపిస్తుంది. ఇంకో ఐటమ్ కూడా వేసుకోవాలి అన్నాను కదండి, అది రైస్ అండి. ఉడికించిన రైస్ కూడా ఈ మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. కంటైనర్ లో వేసుకోవాలి. ఇదిగోండి, పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పలుచగా అయితే ఉండకూడదు. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా పర్మెంటేషన్ అయిపోయింది. ఈ పిండికి సాల్ట్ ముందే వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకొని దోశలు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు చాలకపోతే ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు తక్కువైతే కనుక ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు పెనానికి ఆయిల్ రాసి ఒక్కొక్క దోశ వేసుకుందాము. పెనం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసి దోశలు వేసుకోవాలండి. ఈ దోశను స్ప్రెడ్ చేయ అవసరం లేదు, మీకు కావాలంటే పలుచగా కూడా వేసుకోవాలి. స్పాంజ్ దోశలా రావాలంటే దోశ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయకుండా ఉండాలండి. ఇప్పుడు 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 1 by 1 అన్ని దోశలు వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. వేడివేడిగా స్పాంజ్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 రకాల చట్నీలు చేస్తానండి. మీరు కూడా 3 రకాల చట్నీలు చేసుకోవాల్సిన లేదు. టమాటా చట్నీ మా పాప చేసుకుందండి రైస్ లోకి, అది కూడా కొంచెం వేసాను. నేనైతే అల్లం చట్నీను పుట్నాల పప్పు చట్నీ 2 చట్నీలు చేశానండి. ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుద్దాం.